రైతు నువ్వేనమ్మా? ఓకే, నీ పేరేంటిది? నా పేరు హత్తిరామ్. కొంచెం గట్టిగా మాట్లాడు. నా పేరు హత్తిరామ్. హత్తిరామా? ఏ ఊరు మంది? మన రేగల్ల. రేగల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగల్ల. ఇది ఒక్కొక్క చెట్ల రెండు చెట్ల నాటింది? ఒక్కొక్క చెట్టు ఉంటుందన్న. ఒక్కొక్కటేనా? ఓకే, మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు సాగు చేశారు బ్రదర్ మీరు? 2 ఎకరాలు ఉందన్న. వీడియోలో మీకు అంత ఎగ్జైటెడ్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ మనము చూపించిన ఫీల్డ్లో ఇదే 2025లో హైలైట్ ఫీల్డ్ అన్నమాట. సో టాప్ 1లో కూడా మనకు ఇదే రావచ్చు అని ఒకసారి చూపించు. ఇగో ఇట్లా అటు నీకెళ్ళి చెప్పుకో. చూడండి, కాసి ఎటుకటు వంగిపోవడం జరిగింది అన్నమాట. ఇది ఒక్కొక్క కొమ్మలే కేవలము. ఎలా కాస్తుందంటే మరి రైతు వేసుకున్నటువంటి వెరైటీ, అలాగే ఎంత పెట్టుబడి పెట్టుకున్నారు అనేది కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. కాకపోతే గుత్తులుగా ఎండలో క్లారిటీ కనిపిస్తుందో లేదో మీకైతే గుత్తులుగా అయితే కాయలు కాయడం జరిగింది. మరి ఇలాంటి విత్తనాన్ని నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి ఆ రైతన్న. సో చూడండి, సెకండ్ స్టెప్ కూడా విపరీతంగా ఎలా కాస్తుందంటే పిచ్చి కాయలు అన్నమాట. పిచ్చిగా కాయలు అలా కాయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది. ఆ రైతుని అడిగి వేసినటువంటి వెరైటీ. అలాగే నువ్వేనా రైతు? ఓకే, నీ పేరేమన్నావు? నా పేరు హత్తిరామ్ అన్న. హత్తిరామ్ కదా, రేగళ్ళనా? అవును. డిస్టిక్ ఏమొస్తుంది? భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. వేసుకున్నటువంటి వెరైటీ పేరన్నా? వెరైటీ రకము సిగ్నల్ కంపెనీ హనుమాన్ అన్న. సిగ్నో సీడ్స్ వారి హనుమాన్ అనే వెరైటీ. మొత్తం ఎన్ని ఎకరాలు వేసావు? 2 ఎకరాలు ఉందన్న. 2 ఎకరాలు. 2 ఎకరాలా? ఎలా కాస్తుందన్న మీకు ఇది? బాగుందన్న. ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి? 30 పైన అవుతుందన్న. 30 పైన. ఎప్పుడైనా ఇలా కాసిందన్న? లేదన్న, ఈ సంవత్సరం కొద్దిగా బాగుంది. బాగుందా? కొత్త వెరైటీ ఇది? కొత్త వెరైటీ అన్న. ఎప్పుడైనా వేసారా దీన్ని? అంతకుముందు ఏమైనా వేసిర్రానా? ఇంతకుముందు చాలా వేసినాం. చాలా కాదు, ఈ వెరైటీ వేసిర్రా అంటున్నా. దానికంటే మన సీడు బాగానే ఉంది. సిగ్నల్ సీడ్ అనేది బాగుందా? ఓకే అన్న, మీ పేరన్నా? నా పేరు హుసేన్. బట్టు హుసేన్. ఎవరు మంది? మాది భద్రాద్రి కొత్తగూడెం మునియతండ. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? నేను 3 ఎకరాలు వేసా. మీరే వెరైటీ వేసారు? హనుమాన్ వేసిన, ఎస్ఎస్విని వేసిన. ఏది బాగుంది? హనుమాన్ బాగుంది. హనుమాన్ బాగుందా? హనుమాన్ బాగుంది. ఎట్లా వస్తుంది దిగుబడి? 35 క్వింటల్ వస్తుంది. ఎప్పుడైనా వచ్చిందా ఇలా? 35.